ఏ ఎక్స్ట్రా వైర్ లేదనమాట. చూడొచ్చు, మాయ లేదు, మంత్రం లేదు. మన ఎక్స్పెరిమెంట్ అయితే వర్క్ అవుతుంది. ఒక్కసారి ఇది వినండి. ఆఖరికి చెట్టులో కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. దీన్ని మనం తయారు చేద్దామని దీనిపై కొంత రీసెర్చ్ అయితే చేసా. యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూసా. బట్ నేను కొద్దిగా అడ్వాన్స్ కాబట్టి ChatGPTని కూడా అడిగా. ఎస్, ఇది పాసిబుల్ అనేది చెప్పింది. దానికోసం కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దానిలో ఏమేమి మెటీరియల్స్ యూస్ చేయాలి, ఇంకా స్టెప్ బై స్టెప్ అలా మొత్తం అయితే చదివా. మొత్తానికి అర్థమైంది. బట్ ఆ మెటీరియల్స్లో ఒకటి తగ్గింది. అదే అలోవెరా ప్లాంట్. మా ఇంట్లో లేదనమాట, పక్కింటోళ్ళ మేడపై ఉంది. ఎవరూ లేని టైం చూసి అలా వెళ్ళి ప్లాంట్ అనేది లేపుకొచ్చేసా. పక్కనే పెట్టున్నా, భారీగా ఉంది. దీనిలో ఒక పెద్ద లీఫ్ని కట్ చేసి యూస్ చేసుకోవాలి. బ్రో, నీకు లీఫే కావాలంటే ప్లాంట్ ఎందుకు తెచ్చావని అడుగుతారా? యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మందే. కొద్దిగా సరదాకి తస్కరింజా అని చెప్పా. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళిపో. లేకొద్దు. దీన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్రెస్టింగ్ వీడియో. బట్ ఇది వర్క్ అవుతుందో లేదో నేను చెప్పలేను. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీ దగ్గర ఉన్న అలోవెరా ప్లాంట్ నుంచి దిట్టంగా ఉన్న ఒక మంచి లీఫ్ని అయితే కట్ చేసుకొని తీసుకోండి. దాన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకొని ఆ పీసెస్ పైన మనకి గ్రీన్ కలర్ లేయర్ ఉంది కదా, దాన్ని మనం ప్రాపర్గా రిమూవ్ చేసుకోవాలి. ఆ లీఫ్ నుంచి రిమూవ్ చేసాం కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని ప్రాపర్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అది లైట్గా సాలిడ్ స్టేజ్లో ఉంటుంది. లిక్విడ్ స్టేజ్ కూర్చున్నంత వరకు మిక్సీ పట్టుకోండి. 50 mm PVC పైప్ నుంచి ఒక 3 పీసెస్ని అయితే కట్ చేసుకొని తీసుకున్నా. వీటి లెంత్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ అనమాట. వీటిని మనం దీనిలో బ్యాటరీ సెల్లా యూస్ చేస్తున్నాం. అండ్ ఒక PVC షీట్ తీసుకొని దానిపై ఈ 3 పీసెస్ని ప్రాపర్గా ప్లేస్ చేసుకోండి. తర్వాత ఎక్కడా లీకేజ్ లేకుండా ఆ చుట్టూ సూపర్ గ్లూ యూస్ చేసి నీట్గా స్టిక్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక AA బ్యాటరీ సెల్ అయితే యూజ్ చేస్తున్నా. దీన్ని మీరు ఖరాబ్ అయిపోయిందైనా యూజ్ చేయొచ్చు, లేదంటే కొత్త అయినా యూజ్ చేయొచ్చు. నాకు ఖరాబ్ అయిపోయింది దొరకలేదు, అందుకే నేను ఇక్కడ కొత్త సెల్ని అయితే యూజ్ చేస్తున్నా. ఇది నాకు 10 రూపీస్ అయితే పడింది. దాని పైన ఉన్న లేయర్ని ఏదైనా కటర్ యూజ్ చేసి ప్రాపర్గా రిమూవ్ చేసేసుకోండి. అండ్ మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఆ బ్యాటరీ సెల్ని అయితే కట్ చేసుకోండి. మనం ఈ సెల్ని కట్ చేసి ఎందుకు ఇంత చేస్తున్నాం తెలుసా? ఆ సెల్ పై ఉన్న జింక్ లేయర్ కోసం అనమాట. మనకు ఒక చిన్న జింక్ షీట్ అయితే కావాలి. దానిలోనున్న మెటీరియల్స్ అన్ని సైడ్కి పెట్టుకొని ఆ జింక్ షీట్ని ఒక సైడ్కి తీసుకోండి. దేన్నైనా యూజ్ చేసి దాన్ని ఒక సీట్లో అయితే తెచ్చుకోండి లెవెల్కి, మీకు వీడియోలో కనిపిస్తుంటుంది. అండ్ సిజర్ని యూజ్ చేసి సింపుల్గా ఒక 3 పీసెస్ అయితే కట్ చేసుకొని తీసుకోండి. ఈ 3 జింక్ పీసెస్తో పాటు ఇంకొక 3 కాపర్ పీసెస్ని కూడా కట్ చేసుకొని తీసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక జింక్ షీట్ని ఒక కాపర్ షీట్ని ప్యారలల్లో కలుపుకోండి. కాపర్ వచ్చేసి పాజిటివ్, జింక్ వచ్చేసి నెగిటివ్ అన్నమాట. అలా ఒక 2 పీసెస్ని అయితే రెడీ చేసుకోండి. అండ్ ఇలా జింక్తో ఒక సింగిల్ పీస్, కాపర్తో ఒక సింగిల్ పీస్ కూడా తీసుకోండి. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న అలోవెరా జ్యూస్ని తీసుకొని ఆ 3 సెల్స్లో ప్రాపర్గా ఫిల్ చేసుకోండి. మరీ ఫుల్గా ఫిల్ చేయకండి, పైన కొద్దిగా గ్యాప్ వదిలేసి సేమ్ అదే విధంగా ఆ మిగిలిన 2 సెల్స్లో కూడా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసేసుకున్న తర్వాత సింపుల్గా మనం ఇందాక తయారు చేసాం కదా జింక్ అండ్ కాపర్ షీట్ని యూజ్ చేసి వాటిని ఆ సెల్స్లో సిరీస్లో ప్లేస్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థం కాకపోతే వీడియోలో డీటెయిల్గా కనిపిస్తుంటుంది. పాజ్ చేసైనా చూసి అర్థం చేసుకొని వాటిని ప్రాపర్గా ఫిల్ చేసేసుకోండి. ఆ సింగిల్ సీట్స్ని కూడా ఎలా ప్లేస్ చేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ రివర్స్ అయిపోతే బ్యాటరీ వర్క్ అవ్వదు. దీన్ని ఎలా తయారు చేశానో, దీని ప్రాసెస్ ఏందో వీడియోలో డీటెయిల్గా చూపించా. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఒకసారి దీని వోల్టేజ్ని అయితే చెక్ చేద్దాం. నేను ఇక్కడ మల్టీమీటర్ని 20లో సెట్ చేసుకున్నా. చూడొచ్చు, పాజిటివ్ని పాజిటివ్కి అండ్ నెగిటివ్ని నెగిటివ్కి మనకు అక్కడ వోల్టేజ్ అవుట్పుట్ వచ్చేసి 2.91 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. మాయ లేదు, మంత్రం లేదు. మీరు ఇక్కడ ప్రాపర్గా చెక్ చేసుకోవచ్చు. 4 సైడ్స్ ఎక్స్ట్రా ఏ వైర్ లేదనమాట. మనకి రియల్గానే వోల్టేజ్ అయితే అవుట్పుట్ వస్తుంది. మన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. ఇప్పుడు దీనికి ఏదైనా ఒక చిన్న ఎల్ఈడిని కానీ ఒక చిన్న మోటార్ని కానీ పెట్టి టెస్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ చిన్న 3 mm ఎల్ఈడిని అయితే టెస్ట్ చేద్దాం. నెగిటివ్ని నెగిటివ్కి, పాజిటివ్ని పాజిటివ్కి. చూడొచ్చు, మన ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది.
ఇక్కడ ఏ ఎక్స్ట్రా వైర్ లేదనమాట, చూడొచ్చు. మాయ లేదు, మంత్రం లేదు, మన ఎక్స్పెరిమెంట్ అయితే వర్క్ అవుతుంది. సింపుల్గా ఈ ఎల్ఈడిని అయితే రన్ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎల్ఈడి ప్లేస్లో ఈ మోటార్ని అయితే రన్ చేద్దాం. దీన్ని ఐ థింక్ రన్ చేయలేదు అనుకుంటా. పాజిటివ్ని పాజిటివ్కి, నెగిటివ్ని నెగిటివ్కి, మోటార్ అయితే రన్ అవట్లే. దీని నుంచి మనకి మోటార్ని రన్ చేసే అంత అవుట్పుట్ రావట్లే. ఈ ఎల్ఈడిని అయితే సింపుల్గా రన్ చేస్తుంది. ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ఫుల్లీ వర్క్ అయింది. ఎక్కడ ఏ మాయ లేదు, మంత్రం లేదు. మీరు వీడియోలో చూశారు కదా, డీటెయిల్గా చూపించా. 100% సక్సెస్ ఎక్స్పెరిమెంట్ అనమాట ఇది. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు దీన్ని ట్రై చేయాలనుకుంటున్నారా? ట్రై అవైలబుల్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇచ్చా. తప్పకుండా అందరూ లైక్ టార్గెట్ని కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వెన్స్డే కలుసుకుందాం. నెక్స్ట్ వెన్స్డే అంటే ఒక 3 డేస్లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పర్ట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వీక్కి 2 వీడియోస్ తప్పకుండా వస్తాయి. తప్పకుండా ఈ 2 వీడియోస్లో ఏ వీడియో మిస్ అయినా ఇక్కడ నుంచి నొక్కి చూసేవచ్చు.